ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనసులో మాటలే చెప్పారులేండి. కాకపోతే మా అన్నయ్యని మీరు కాపాడటం చాలా మంచిదైంది. మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఇంకా వెంటాడుతూనే ఉన్నారన్నయ్య. అవునమ్మా, సర్పంచ్ అయ్యాక రకరకాలుగా పగలు ప్రతీకారాలు పెంచుకున్నారు. నాకు తెలిసి ఇది ఆ వరదరాజుల పని అయి ఉండొచ్చు. శత్రువుకి కూడా హాని జరగకూడదని కోరుకునే నీలాంటి మంచి మనిషి మీద ఇంత ద్వేషమేంటన్నయ్య? అసలు ఆయనకి చావు రావాల్సింది. తప్పమ్మా కుముద, కన్న తండ్రిని ద్వేషించకూడదు. వరుసలు మారినంత ఈజీగా మనసైతే మారదులే అన్నయ్య. అసలు ఎవరిని అన్నా ఎవరిని మామయ్య అంటుందో కన్ఫ్యూజ్ అయిపోతున్నానండి. అన్నగా చూసుకోవాల్సిన వాళ్ళు కాస్త పట్టించుకోకుండా ఉంటే గంగా బావ ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాడు. ఇప్పుడు తన మనసెలా మారుతుంది? అర్థమైంది. మీరు నన్నే అంటున్నారు కదా? ఏ డౌటా? లేదులేండి, క్లారిఫై అయింది. మా అన్నయ్యకి ప్రమాదం జరగకుండా కాపాడినందుకు థ్యాంక్స్ బావా. పర్వాలేదు శ్రీవల్లి. దేవా అన్నయ్య, నువ్వు రక్తం చిందించి ఎరుపు రంగు కుంకుమ నా నుదుటిన తుడిచిపోకుండా కాపాడావు. నువ్వు మారావంటే మొదట్లో నమ్మలేకపోయాం, కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. ఇన్నాళ్ళు నేను చేస్తున్న తప్పేంటో తెలుసుకున్నాను బావా. ఇకనైనా మారకపోతే ఈ బ్రతుక్కి అర్థం ఉండదు. పైగా నీలాంటి మంచివాడు గాయపడకూడదని అడ్డుపడ్డాను. నాకు గాయం అవ్వకూడదని నువ్వు గాయపడ్డావు. ఈ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనేమో. అంత పెద్ద మాటలు ఎందుకులే బావా. అలా అని చెప్పి చిన్న థ్యాంక్స్తో సరిపెట్టుకో. నాకు పని చేసి పెట్టాలి. ఏంటది? రిక్వెస్ట్ అనుకుంటారో కోరిక అనుకుంటారో తెలీదు, కానీ నా కోసం ఆ పని చేస్తానంటేనే చెప్తాను బావా. అదేంటో చెప్పు. నాకు చేతనైతే నేను ప్రయత్నిస్తాను. శ్రీవల్లిని వెంకటపతి రాజుకిచ్చి పెళ్లి చేయి బావా. నేనడిగితేనే పట్టించుకోలేదు, మీరడిగితే పట్టించుకుంటారా? నీ నోటి నుంచి ఈ మాట వస్తుందని నేను అస్సలు నమ్మలేకపోతున్నానన్నయ్య. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలి కదా శివ. నేనైతే ఇన్నాళ్ళు విసిగించాను, పాపం ఇద్దరిని ఇబ్బంది పెట్టాను కూడా. వెంకటపతి రాజు మా నాన్న కొడుకు అయినా సరే అక్కడికి వస్తానని ఎప్పుడు చెప్పడం లేదు. గంగబావుకి మనసు కరిగి పెళ్లి చేస్తే మాత్రం వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు. ప్రేమించుకున్న వాళ్ళు ఇంతకంటే ఏమీ కోరుకోరు కదా బావా. గంగాధరం గారు శ్రీవల్లి గారిని నాకిచ్చి పెళ్లి చేస్తారనేది తరువాత విషయం. అసలు ఆయన మనసు కరిగినా కరగపోయినా బాధే లేదండి. మీ మనసు కరిగి మీరు నా పెళ్లి గురించి మాట్లాడుతుంటే నిజంగా నువ్వు నాకు అన్నయ్యో తమ్ముడో తెలీదు, కానీ పైగా ఒకటే రక్తం. నీలో ఇంత ఆప్యాయత అనురాగాలు చూస్తుంటే గుండెకు హత్తుకోవాలనిపిస్తోంది. కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వండి, ఇవ్వండి. చంపేశారు కదండి. సరే, ఏదో ఎగ్జైట్మెంట్లో. చూసావా బావా, పెళ్ళనగానే ఇంత ఎగ్జైట్ అవుతున్నారు. శ్రీవల్లిని తన చేతిలో పెడితే కాలు కందకుండా చూసుకుంటాడు బావా. దయచేసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయి బావా.
ఇద్దరు చెల్లెళ్ళు ఆ ఇంటి కోడళ్ళయ్యారు. ఇక శ్రీవల్లిని కూడా అక్కడికి పంపిస్తే ఏమవుతుందో ఏంటో. బావా నొప్పి, బావా నొప్పి భరించలేకపోతున్నాను బావా. కాస్త ఉంచుకో నాగవల్లి. అమ్మా డాక్టర్ బావా, డాక్టర్ అమ్మా నాగవల్లి, బావా. డాక్టర్ డాక్టర్ అమ్మా ఎస్ చెప్పండి మావిడికి సడన్ గా నొప్పులు వస్తున్నాయి, ఒకసారి చూడండి. సిస్టర్, ఎమర్జెన్సీ వార్డ్కి తీసుకెళ్ళు. అలాగే మేడం. అమ్మా అమ్మా బావా అమ్మా ఉంచుకో నాగవల్లి. నొప్పి అమ్మా. సార్ ప్లీజ్ ఆగండి, మీరు లోపలికి రాకూడదు. డాక్టర్, నా భార్యకి బిడ్డకి ఏమీ కాకూడదు. మీరే ఎలాగైనా కాపాడాలి డాక్టర్. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. అమ్మా నొప్పి అమ్మా. అమ్మా డాక్టర్ నాగవల్లి, నొప్పి అమ్మా 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 అమ్మా. భగవంతుడా, నాగవల్లి నొప్పి భరించలేకపోతుంది. ఎలాగోలో గండం గట్టెక్కేలా చూడు స్వామి. అమ్మా డాక్టర్ డాక్టర్ నా వల్ల కావట్లేదు. కాసేపు ఓపిక పట్టమ్మా. ఇంజెక్షన్ ఇచ్చాను మేడం, అయినా సరే కొంచెం కూడా పెయిన్స్ తగ్గలేదు. నొప్పి నొప్పి లో బీపీ ఉంది, పైగా బ్లడ్ కూడా తక్కువ ఉంది. చూస్తుంటే కండిషన్ సీరియస్ అనిపిస్తుంది. అమ్మా నొప్పి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.